మాకైతే గత పరిపాలనే చాలా బాగుంది. మరి జనాలు ఎందుకు ఇలా చేశారో కూడా తెలియదు. మేమైతే పక్కా వైఎస్ఆర్ పార్టీ. నువ్వు నన్ను అడిగినా అదే చెప్తాం. అది జగన్ గారు కూడా చెప్తున్నారు కదన్న, ఇన్ని పథకాలు ఇచ్చినా మేము ఓడిపోయాము అనేసి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటున్నారు అంటే సెంట్రల్ బలగాలు కలిసినాయిగా వెళ్తాం, అది బాగా ప్లస్. లేకపోతే గెలిచే వాళ్ళు కూడా కాదు మాకు తెలిసి. అన్న మళ్ళీ జగన్ గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నారు. కానీ మళ్ళీ ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? మేమైతే ఇది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని నమ్మం. ట్యాంపరింగ్, గ్యామ్లింగ్లు చాలా జరిగినాయి. ఈవీఎంల మీద అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి చూడాలి మరి ఏం జరిగిద్దు. మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు కదన్న, గతంలో జగన్ 151 వచ్చినప్పుడు మాకు ఇప్పుడు 164 రావడంలో తప్పేముంది అనేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అదే చెప్తున్నాం బ్రో. ఇప్పుడు సెంట్రల్ బలగాలు కలిసి ఏం జరిగిందో తెలియదు. జనాలందరూ ఏమో పథకాలు తీసుకున్నారు, కానీ ఇక వాళ్ళ నిర్ణయాలను ఎవరైనా గౌరవించాల్సిందే కదా. అలా వచ్చినాయి అంతే, దానికి యాక్సెప్టెడే ఎవరైనా. మళ్ళీ సార్ మనకు ప్రత్యేక హోదా వస్తుందంటారా అన్న? ప్రత్యేక హోదా వస్తే మంచిదే బ్రో. ప్రత్యేక హోదా ఒకటి, అమరావతి ఒకటి ఎవరు వచ్చినా కదపకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ జగన్ గారు 3 రాజధానులు పెడతా అన్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి రాజధాని అంటున్నారు. అదే బ్రో చెప్తున్నా. ఇప్పుడు 3 రాజధానులు రేపొద్దున నెక్స్ట్ 5 years టర్మ్, ఈ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 yearsలో కూడా ఎవరు వచ్చినా సరే, ఈవెన్ చంద్రబాబు అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి గారు అవని, ఎవరు వచ్చినా సరే అమరావతిని కదపకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ జగన్ గారు అప్పుడు ఎందుకు కలపాలనుకున్నారు? అదే బ్రో, ఆయన ఎలాంటి నిర్ణయం, అదే ఆయన చేసిన తప్పు ఏదైనా ఉందంటే అదని మేము భావిస్తున్నాం అంతే. అన్న మెయిన్ రీజన్ ఏమనుకుంటారన్న జగన్ గారు ఓడిపోవడానికి? ఈవీఎం ట్యాంపరింగ్ అనుకుంటున్నాను నేనైతే. ఎలాన్ మాస్క్ కూడా చెప్పారు ఈవీఎంలని రద్దు చేయాలి, పేపర్కి సంబంధించి. ఇప్పుడు అగ్రదేశాల్లోనే బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నిర్వహిస్తున్నారు. ఇండియాలో మనం లాస్ట్ టైం కూడా చూసాం, ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ చెయ్యొచ్చు అని అందరి ముందు మీడియా సమక్షంగానే ట్యాంపరింగ్ చేసి చూపించారు. మళ్ళీ ట్యాంపరింగ్ నిజంగానే జరిగిందంటారా అని అనుకుంటున్నాం. అది ఓకే.